హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం బాదుషాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేనైతే ఈ బాదుషాలు ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా చాలా బాగా వచ్చాయి. నేను రెసిపీస్ ఊరికే అలా పెట్టానండి, బాగా పక్కాగా ట్రై చేసి అవి బాగా వస్తేనే రెసిపీస్ నేను మీకు పోస్ట్ చేస్తానన్నమాట. ఇలా చేసి చూడండి, బాదుషాలు అయితే చాలా బాగా వచ్చాయి. చాలా ఎమ్మిగా ఉన్నాయి, చాలా జ్యూసీగా ఉన్నాయి. సో ఈ బాదుషాలు ఎలా చేయాలో నేను ఇవాళ మీకైతే చూపిస్తాను. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా వీడియోస్ షేర్ చేయండి. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్క చూసేయండి, టక్టకా చేసేసుకోండి. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి 1 కప్పు తీసుకోండి. ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకోండి. తర్వాత నెయ్యి వేసి దీన్ని బాగా కలుపుకోండి. నెయ్యి ఒక 3 నుంచి 4 స్పూన్లు పోయండి. అప్పుడు మనం ఇలా ముద్ద చేస్తే మనకి మైదా పిండి ముద్దలాగా అవ్వాలన్నమాట. సో తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ దీన్ని మనం పూరీ పిండి కలుపుకుంటాం కదండి, అలా కలుపుకొని పక్కన పెట్టేయాలి. దీన్ని ఒక అరగంట సేపు అయితే మనం తప్పకుండా నాననివ్వాలండి. అరగంట సేపు మూత పెట్టి అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చక్కెర పాకం పెట్టుకోవాలి కదా. చక్కెర పాకం అయితే మనం ఈ పిండి నానేలోపు రెడీ చేసేసుకోవచ్చు. ఇలా మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం 1 కప్పు చక్కెర తీసుకున్నాం. అదే కప్పుతో నీళ్లు 1 కప్పు అనమాట. 1 కప్పు చక్కెరకి 1 కప్పు నీళ్లు, 1 కప్పు మైదా పిండికి సరిపోతుంది. సో మనం ఇలా చక్కెర వేసి చక్కెర బాగా కరిగాక మనం ఈ చక్కెర ఒక తీగ పాకం రావాలండి. మనం ఇలా వేలితో చూసినప్పుడు ఒక తీగలాగా కనిపిస్తుంది కదా, అంతవరకు మనమైతే ఈ చక్కెర పాకాన్ని చూడండి, ఇలాగా ఒక తీగ ఇలాగా కనిపించాలన్నమాట. మీరు చెక్ చేసేదానికే నేను ఇవాళ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక తీగ పాకం రావాలి. సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మన బాదుషా పిండి కూడా నానిపోయి ఉంటుంది. అరగంట సేపు అయ్యింది. మనం బాదుషాలు కూడా రోల్ చేసి పెట్టేసుకుందాం. పాకం అయితే పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టిన పిండి తీసుకుని ఇలా చిన్న ముద్దలు చేసుకుని దీన్ని చక్కగా ఇలా రోల్ చేసి మధ్యలో ఇలా చిన్న ఘాటులు ఇట్లా నొక్కి అన్ని బాదుషాలు ఇలాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇవి మనం ఎప్పుడైనా సరే మీరు బాదుషాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే, పాకం అయితే ఒక తీగ పాకం రావాలి. బాదుషాలు మీరు సిమ్లో పెట్టే వేయించాలి. అప్పుడే లోపల వరకు బాగా వేగుతాయి. నూనె ఒకసారి కాగాక మనం సిమ్లో పెట్టేయాలి. దీన్ని ఇలా మనం బాదుషాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి దీన్ని మనం వదిలేయాలండి. ఏమీ కదల్చకూడదు. ఇవి కలర్ మారుతాయి, మనకి లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి. అంతవరకు అలా దీన్ని వదిలేయాలి. సిమ్లోనే పెట్టాలి. చూడండి, ఇప్పుడు ఇలా 2 వైపులా ఇంత మంచి బంగారు రంగు కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. బాగా వేగిపోయాయి అన్నమాట ఇవి. సో ఇవి మనం బయటికి తీసేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వీటిని వేసేయాలి. చక్కెర పాకంలో వేశాక దీన్ని అలాగా ఒక 2 నుంచి 3 గంటలైతే వదిలేయండి. మనం వేసిన పాకం లోపల వరకు బాగా పీల్చుకొని బాదుషాలు చక్కగా జ్యూసీగా తయారవుతాయి అన్నమాట. ఇలా మనం పాకంలో వేసి మూత పెట్టేసి ఒక 2 గంటలైతే వదిలేస్తే ఇవి చాలా బాగా రెడీ అయిపోతాయి అన్నమాట. మనకి 2 గంటల తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి. బాగా జ్యూసీగా యమ్మీగా తయారయ్యాయి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. లోపల వరకు చక్కెర పాకం అయితే బాగా ఇంకిపోయింది. చాలా యమ్మీ బాదుషాలు రెడీ అయిపోయాయి. మీరు తప్పకుండా ఇవైతే ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. మీరు ట్రై చేశాక నాకైతే కమెంట్స్ కూడా పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి. మీ విజీ.